అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ చెప్పుకుందాం. ఇండియా 4 T20s ఆడడానికి గాను సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. మనం ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. 2 T20s ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ T20 ఇండియా విన్ అయింది, సెకండ్ T20 సౌత్ ఆఫ్రికా విన్ అయింది, థర్డ్ T20 నిన్న సెంచూరియన్లో జరిగింది. దీని గురించి చెప్పుకోవాలంటే సెంచూరియన్ అనేది హై స్కోరింగ్ పిచ్. ఎందుకంటే లాస్ట్ 2023లో వెస్టిండీస్తో జరిగిన T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంపాసిబుల్ స్కోర్ని చేసిందన్నమాట. 259 టార్గెట్ని 18 ఓవర్స్లోనే చేసింది సౌత్ ఆఫ్రికాలో. యూజువల్లీ నార్మల్గా ఆన్ యావరేజ్ చూసుకుంటే కనుక సెంచూరియన్లో ఇట్ ఈస్ 180 పిచ్, కానీ చేజింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండర్ లైట్స్ డ్యూ రావడం వల్ల బాల్ స్కిడ్ అవ్వడం, బౌండరీస్ కూడా కొంచెం చిన్నదవ్వడం, బౌలర్స్ కూడా అంత అనుకూలంగా పిచ్ సహకరించదు. ఆ ఉద్దేశంతోనే టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బౌలింగ్ తీసుకుందన్నమాట. సో టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చిన ఇండియా ఫస్ట్ ఓవర్లోనే మళ్ళా సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. సంజు శాంసన్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీస్ T20 సెంచరీ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 డకౌట్స్. చూసుకుంటే ఈ T20 సిరీస్లో ఫస్ట్ T20 సెంచరీ చేశాడు. అదేవిధంగా కన్క్లూడ్ అయిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ 4th T20 ఇండియాలో జరిగిన దాంట్లో కూడా సంజు శాంసన్ సెంచరీ చేశాడు అనమాట. సో ఆయన డక్అవుట్ అవడంతో గ్రీస్లోకి వచ్చిన తిలక్ వర్మ అభిషేక్ శర్మతో కలిసి 100 పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడ చిన్న పాయింట్ మనం అభిషేక్ శర్మ గురించి చెప్పుకోవాలి. లాస్ట్ 6 to 7 T20s కొంచెం ఫెయిల్ అవుతూ వచ్చిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో చాలా బాగా ఆడాడు. 200 స్ట్రైక్ రేట్తో 25 balls 50 runs కొట్టి తిలక్ వర్మతో 100 runs పార్ట్నర్షిప్ చేశారనమాట. సో ఇప్పుడు తిలక్ వర్మకి వస్తే కనుక ఏంటంటే అడిగాడు, గెలిచాడు. ఎందుకు ఈ మాట అన్నారంటే సెకండ్ T20 కన్క్లూడ్ అయిన తర్వాత తిలక్ వర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి అతనికి 1 downలో బ్యాటింగ్ చేయాలని ఉంది, కొంచెం అవకాశం ఇవ్వమని అడిగితే దానికి ఫ్రీడమ్ ఇచ్చాడంట. ఈ సెంచరీ అతనికి అంకితం అని చెప్పి పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో తిలక్ వర్మ చెప్పాడు. చాలా బాగా ఆడాడు. 100 runs పార్ట్నర్షిప్ తర్వాత వన్స్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత గ్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 9th ఓవర్లో 10th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయారు. దాని తర్వాత స్లోగా తిలక్ వర్మ ఒక స్టాండ్లో నించొని అవుట్ అవ్వకుండా తన షాట్స్ ఆడుతూ లూజ్ బాల్స్ బౌండరీస్ స్ట్రైక్ చేస్తూ స్లోగా డిఫెన్స్ ఆడుతూ వస్తూ రన్ రేట్ మాత్రం 10కి మించి తగ్గలేదు. హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ వచ్చిన రింకు సింగ్, రమన్ దీప్తో కలిపి స్మాల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి అట్ లాస్ట్కి ఇండియా 219 for 6తో ఫస్ట్ ఇన్నింగ్స్ని కన్క్లూడ్ చేసింది. సో 220 టార్గెట్తో బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఆబ్వియస్లీ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎనీథింగ్ అరౌండ్ లైక్ 220 ఇట్ ఈస్ ఎ చేసబుల్ టార్గెట్ అని. ఆ మైండ్ సెట్తోనే వచ్చిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ 2 to 3 hours 10 రన్ రేట్ 10 మెయింటైన్ చేసి 3 ఓవర్స్కి 30 మెయింటైన్ చేశారు. బట్ మన హర్షదీప్ మంచి బౌలింగ్తో 40 for 2 wickets సౌత్ ఆఫ్రికా కోల్పోయింది. చాలా కట్టడిగా బౌలింగ్ చేసి 10 ఓవర్స్కి 84 for 4 సౌత్ ఆఫ్రికా. అక్కడ ఆల్మోస్ట్ ఇండియాది విషయం అనుకున్నారు. అప్పుడు హెన్రీ కెల్సన్, డేవిడ్ మిల్లర్తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వరుణ్ చక్రవర్తి స్పిన్నర్స్ కూడా ఈ సిరీస్లో మంచి కీ రోల్ పోషించారు. వరుణ్ చక్రవర్తి చేసిన ఒక ఓవర్లో హెన్రీ కెల్సన్ 23 runs కొట్టి మళ్ళా ఊపిరి తెచ్చాడనమాట. మళ్ళీ ఇన్నింగ్స్కి మళ్ళీ ఆశలు చిగురించాడు. మళ్ళీ సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు హెన్రీ కెల్సన్ స్పిన్ చాలా బాగా ఆడతాడు. ఈ మ్యాచ్లో కూడా చూసాము. బట్ దాన్ని ఎక్కువసేపే నిలబెట్టుకోలేకపోయాడు. నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఒక మంచి బాల్కి డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యి అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్తో డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యాడు. ఆబ్వియస్లీ అక్కడికే 5 wickets కోల్పోయిన సౌత్ ఆఫ్రికా కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి రన్ రేట్ ఎక్కువ అవ్వడంతో నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ వేసిన ఓవర్లో కూడా హెన్రీ కెల్సన్ అక్షర్ పటేల్కి అవుట్ అయ్యాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాది గెలుపు అనుకున్నారు. ఇక్కడే ఉందంటే ట్విస్ట్. మార్క్ జాన్సన్ నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ
అసలు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ బాల్ నుంచి 4 6 ఇంకా 2 ఓవర్స్లో 51 రన్స్ కొట్టాలనగా వచ్చిన మార్క్ జాన్సన్ హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ ఓవర్లో 26 రన్స్ కొట్టి ఇండియాకి దడ పుట్టించాడు. 51లో 26 వేసి బ్యాలెన్స్ ఇంకా 25 రన్స్ కొట్టాలి. సో ప్రీవియస్ ఓవర్లో 26 రన్స్ కొడితే ఇంకా 1 ఓవర్లో 25 రన్స్ ఈజీగా కొడతారు అని అనుకున్నారు. స్ట్రైక్లో కోవిడ్స్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ బాల్ సింగిల్ తీసి 5 బాల్స్లో 24 రన్స్ కొట్టాలనగా మార్క్ జాన్సన్కి స్ట్రైకింగ్ ఇచ్చిన తర్వాత సెకండ్ బాల్ అంటే 20th ఓవర్ సెకండ్ బాల్ మళ్ళీ 6 కొట్టి మళ్ళీ ఇండియాకి మళ్ళీ భయపెట్టాడు. ఇక్కడ అసలు ట్విస్ట్, నెక్స్ట్ బాల్ ఎల్బిడబ్ల్యూతో అది నాట్అవుట్, ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చినా కూడా ఇండియా రివ్యూకి వెళ్ళి అది అవుట్ కింద ప్రకటించారనమాట. అప్పుడు ఇండియా ఊపిరి పీల్చుకుంది. అట్ లాస్ట్ వాళ్ళు ఇండియా 11 రన్స్తో విన్ అయ్యారు. ఇది చూసుకుంటే అల్టిమేట్లీ బ్యాటర్స్ బాగా ఆడారు. ఇక్కడ ఒకటి మంచి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో సంజు, సెకండ్ మ్యాచ్లో అది స్పిన్కి అనుకూలిస్తున్నప్పుడు బౌలర్స్ కూడా చాలా బాగా ఆడి కష్టపడి పోరాడి ఓడిపోయారు. అక్కడ బాగా ఆడుతున్నారు. థర్డ్ మ్యాచ్లోనేమో తిలక్ వర్మ సెంచరీ. ఇక నేను గమనించింది ఏంటంటే ప్లేయర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఒకళ్ళు ఫెయిల్ అయినా ఇంకొకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.